హాయ్, ఎలా ఉన్నారు? నేను మీకోసం ఈరోజు తీసుకొచ్చిన రెసిపీ మష్రూమ్ కర్రీ. మష్రూమ్ కర్రీ ఎలా చేస్తారో ఒకసారి చూద్దాం. నేను మష్రూమ్ తీసుకున్నానండి. కొంచెం వాటర్ తీసుకుని అందులో సాల్ట్ వేసుకున్నాను. ఈ సాల్ట్ వాటర్లో మన మష్రూమ్ వేసి ఒకసారి కడుక్కుందామండి. ఇవన్నీ మష్రూమ్ను ఒకసారి అట్లా వాష్ చేసుకున్నాం. చూసారు కదా, మన చేతితో లైట్గా పైన పొట్టులు వేసే వరకు లైట్గా వాష్ చేసుకోవాలండి. ఇలా శుభ్రంగా కడిగేసుకున్నాక ఇట్లా మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాం. మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు. చూస్తారు కదా, మన వీడియోలో కట్ చేస్తున్నాను, చూపిస్తున్నట్టు చేసింది. చూస్తారు కదండి, మనం ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాయి కదండి. సాల్ట్ వేసిన వాటర్ వేసుకుందాం. ఇలా సాల్ట్ వాటర్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మష్రూమ్ కలర్ అనేవి చేంజ్ అవ్వకుండా ఉంటాయి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. నేను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మష్రూమ్స్ని ఆయిల్ వేసేద్దామండి. ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసాను నేను. చూసారు కదండి, మన మష్రూమ్స్ నుంచి వాటర్ దిగుతున్నాయి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసి ఈ మష్రూమ్ని వేరే దాంట్లో తీసుకుందామండి. వాటర్తో కలిపి ఇలా వేరే గిన్నెలో తీసేసుకున్నానండి నేను. ఇప్పుడు మళ్ళీ ఇదే పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ తీసుకున్నామండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడైందండి. ఆయిల్లో నేను మసాలా స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ చిన్న 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నామండి. ఈ ఆనియన్స్ వేసేద్దాం ఇప్పుడు. ఈ ఆనియన్స్ మధ్యలోకి నేను 2 టమాటాలు మిక్సీ పట్టుకున్నాను. వీటిని మన గ్రేవీ స్పైసీగా ఉండటం కోసం అని చెప్పి నేను 2 పచ్చిమిర్చి చేశానండి. ఇందులో నేను కొంచెం వేయించి పెట్టుకున్న పల్లీలు వేసానండి. మన గ్రేవీ కొంచెం టేస్టీగా ఉండటం కోసం అని చెప్పేసి. ఉల్లిపాయలు ఇట్లా వేగిన తర్వాత మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. పేస్ట్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదండి. వేగిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఉంది కదా, ఆ టమాటా వేసేస్తున్నాను నేను. వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం అన్నీ కలిపేసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, దాని తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. మళ్ళీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకున్నామండి. ఇలా కలిపేసుకున్నాక ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకుందామండి. ఇది కొంచెం వేగిన తర్వాత నేను మనకి సరిపడంత కారం వేస్తున్నానండి. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా, ఒక కారం కొంచెం తక్కువ వేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నానండి నేను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందామండి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చి వేస్తున్నానండి. తర్వాత నేను కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. అలా ఒకసారి కలిపేసుకున్నానండి. అన్నీ కలిపేసుకున్నాక మనం వాటర్తో పాటు తీసుకున్నాం కదండి మష్రూమ్స్ వేసేసి మష్రూమ్ని ఒకసారి కలిపేసుకుందామండి. మన గ్రేవీ సరిపోతే కనుక, సరిపోకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. మన గ్రేవీ సరిపోతుంది, ఉడికించుకోవాలండి. నేను ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తానండి. మన మష్రూమ్ ఆల్రెడీ తొందరగానే ఉడికిపోతాయి. కొంచెం యాడ్ చేస్తానండి నేను వాటర్ యాడ్ చేస్తాను కదా. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించేసుకొని మనం దింపేసుకోవడమేనండి. లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించేసుకుందామండి. మూత పెట్టేస్తాను నేను. చూసారు కదండి, ఇట్లా కర్రీలో మన ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకున్నామండి. మనం ఇట్లా కొత్తిమీర వేసేసి కొత్తిమీర వేసాక ఒకసారి మూత పెట్టేసుకుని ఒక నిమిషాల పాటు ఉంచుకుందామండి.